Good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Monday. ఈ రోజు సర్వేశ్వరుని దండం పెట్టుకొని ఈ రోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతున్నది కాబట్టి మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేసేసా. వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్స్ వచ్చేసి ఇప్పుడున్న ఛాన్సులు మళ్ళీ రావు. నిన్ను నువ్వు నమ్ముకొని లక్ష్యం కోసం ప్రయత్నించి బిలీవ్ యువర్ సెల్ఫ్. వచ్చిన ఛాన్స్ని కంపల్సరీ యూటిలైజ్ చేసుకోండి. అంటే ఏంటంటే ఛాన్స్ ఆర్ నెవర్ కమ్. ఒక్కసారి వచ్చిందంటే ఆ ఛాన్సెస్ యూటిలైజ్ చేసుకోండి. బిలీవ్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై. సో దీని మీద మనం ఈరోజు టాపిక్ అంటే ఏంటంటే ఛాన్సులు మనకు ఎప్పుడైనా కూడా ఒకటి అవకాశం వచ్చింది, ఇప్పుడు కాదులే మర్నాడు చూద్దాంలే, బట్ ఈ పరిస్థితి పోతుంది, ఉన్న అవకాశం పోతుంది, మళ్ళీ చాలా టెరిఫై అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే. కాబట్టి ఉన్న ఛాన్సెస్ని అప్పటికప్పుడు సద్వినియోగం చేసుకోగలగాలి. ఎంత కష్టమైనా క్యాచ్ దెమ్ డెఫినెట్లీ, దెన్ ఓన్లీ విల్ బీ ద సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. ఒక్కసారి మళ్ళీ ఎప్పుడు వస్తుందిలే అనుకోవటం కాదు. ఎప్పుడు అసలు ఆ పరిస్థితి మారుతుంది, ఆ సిచ్యువేషన్ మారుతుంది, నువ్వు ఇంకో రేంజ్లోకి వెళ్ళిపోతావు ఉన్న పరిస్థితులు. అందుకని ఉన్న అవకాశాలని మనము మన చేతిలో ఎప్పుడైతే ఒక అవకాశం వచ్చిందో అప్పుడు ట్రై చేయండి. ద బెస్ట్ అయితే కనుక యూ కెన్ గో, అదర్వైజ్ మనం ఇంకా ఇట్లానే మిగిలిపోతాం. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే ఇంకా చాలా లైఫ్ ఉంది, మనం ఇంకా అవకాశాలు మనము ట్రై చేసుకోవచ్చు అని చెప్పి ఉన్న అవకాశాన్ని వదిలిపెట్టి నేను బాగా పర్ఫెక్ట్ అయినప్పుడు ఐ కెన్ డూ అన్నావు. నువ్వు పర్ఫెక్ట్ అయ్యేది ఎప్పుడు ఊళ్ళో పర్ఫెక్ట్ అయినా ఆ పరిస్థితుల నుంచి నువ్వు బయటపడే అవకాశం. కాబట్టి ఎప్పుడు కూడా లైఫ్ అనేది నీ చేతుల్లో ఉండదు. ఓన్లీ బికాజ్ ఆఫ్ చేతుల్లో ఉండదంటే అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు ఎఫర్ట్ పెడితే తప్ప. నువ్వు అవకాశాలని వచ్చినప్పుడు మాత్రం ఛేదించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక లేదు అంటే మీరు అవకాశాన్ని క్రియేట్ చేసుకునే పరిస్థితులు అంటే ఇక రెగ్యులర్గా మీరు ఎఫర్ట్ పెట్టుకుంటూ మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు వెళ్ళండి. అది డెఫినెట్గా కొంత లైఫ్ని ఇస్తుంది. కానీ ఈ ఉన్న ట్రావెలింగ్లో మనకు రాకుండా ఎక్స్టర్నల్గా మనకు కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి మన ట్రావెలింగ్లో. అప్పుడు మనం ఆ పర్టికులర్ వాటిని క్యాచ్ చేయకపోతే ఏమవుతుందంటే మనం అనుకున్నటువంటి లక్ష్యానికి ఇంకా దూరం అయ్యే అవకాశం. కాబట్టి నెవర్ బీ లేట్. కాబట్టి ఉన్న అవకాశాలను ఉపయోగించుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దట్ ఈస్ ద టుడేస్ మోటో. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ అవుతుంది. బాయ్ యువర్ శేష్.